కేఎల్ యూనివర్సిటీ ఈ పేరు వినగానే మన యూనివర్సిటీ అనే ఒక బంధం మనసులో మొదలవుతుంది. అంతలా మన తెలుగు రాష్ట్రాల్లో పెనవేసుకుంది. కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ వాతావరణం, విద్యా విధానం, క్రమశిక్షణ, వసతులు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు చేరువైంది. జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకుంటారు. కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఆల్రెడీ సీజన్ వచ్చేసింది అంటే ఖచ్చితంగా హాలిడేస్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఎలాంటి యూనివర్సిటీలో చదువుకుంటే మనకి ప్లేస్మెంట్స్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది, అండ్ అలానే చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది, న్యూ టెక్నాలజీస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఎంత బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత సీనియారిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, సో ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. గూగుల్ కన్నా మనం డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి, క్యాంపస్కి వెళ్ళి అసలు హాస్టల్స్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎంత హైజెనిక్గా ఉంది, క్లీన్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా మనతో పాటు మన పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి మనం చూస్తూ ఉంటాం. అలాంటిది మన ట్విన్ సిటీస్లో, మన ట్విన్ స్టేట్స్లో, ఏపీ, తెలంగాణలో ఖచ్చితంగా కేఎల్ యూనివర్సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. ఎస్ అండి. సో మరి ఇప్పుడు అడ్మిషన్స్ కూడా ఓపెనింగ్ అయిపోయి, మరి ఈ రోజు నాతో పాటు మన కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో మరి ఈ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. సో అంటే లైక్ యూనివర్సిటీ కూడా చాలా బాగుంటుంది, అండ్ క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది, అండ్ పిల్లలకి కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అండ్ వాళ్ళకి ఒక్క ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి మంచిగా సింగింగ్ కానివ్వచ్చు, డాన్సెస్ కానీ, అండ్ వాళ్ళ క్యాంటీన్ స్పేషియస్ కూడా ఎంత పెద్దగా ఉంది, అండ్ ల్యాబ్స్ కూడా చాలా బాగున్నాయి, క్లాస్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా, మోస్ట్లీ ఏంటి అంటే లైబ్రరీ అసలు ఎంత పెద్దదిగా, ప్రతి ఒక్క ల్యాబ్, టెక్నికల్ ల్యాబ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సార్. అసలు మీ యొక్క కేఎల్ యూనివర్సిటీ జర్నీ చెప్పండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్. కేఎల్ యూనివర్సిటీ ఇప్పటిది కాదండి, 45 సంవత్సరాల ఎడ్యుకేషన్ రంగంలో 45 సంవత్సరాలు ఇది జరుపుకుంటుంది. అంటే ఎన్నో చూసుంటారు, యూనివర్సిటీలు చూసుంటారు, కార్యాలయాలు చూసుంటారు, అన్ని రకాల డీమ్డ్, ప్రైవేటు, స్టేటు, సెంట్రల్, ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, ఇన్ని రకాల యూనివర్సిటీలో దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకింగ్లో 22nd ర్యాంకులో ఉన్నాము అంటే ఆ క్వాలిటీ అక్కడే చెప్తుంది. అంటే ఇన్ని వేల యూనివర్సిటీలో మనం 22వ ర్యాంకులో ఉన్నామంటే మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1లో మనమే ఉన్నాం. ఎందుకు వచ్చింది అలాగ టాప్ 1లో రావడానికి? ఇక్కడ క్రైటీరియా ఏంటి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. స్టూడెంట్స్కి అన్ని రకాలుగా, ఇందాక మీరు మాటల్లో ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, మంచి పిల్లలకి ఎనర్జీ క్రియేట్ చేయడానికి కల్చరల్ యాక్టివిటీస్ పెడుతుంటారు, ఇవన్నీ అన్నారు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వగలగాలి. ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ వరకు ఒక సిచ్యుయేషన్ అండి. ఇంటర్మీడియట్ లైఫ్, దాని యొక్క స్టడీ అంతా డిఫరెంట్గా ఉంటుంది సార్. 10th వరకు ఒక టైప్ ఆఫ్ బౌలింగ్, బ్యాటింగ్ ఉంటుంది సార్. ఇంటర్మీడియట్ +2 వచ్చేసేటప్పటికి అమ్మయ్య 10th అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి, రిలాక్స్ అనుకునే టైంకి ఒరే మొత్తం నీ భవిష్యత్ అంతా కూడా ఈ ఇంటర్మీడియట్లోనే ఉందరా బాబు, ఆ తర్వాత అంతా కూడా నువ్వు ఆడుతూ పాడుతూ చదువుకుంటే నీకు క్యాంపస్ సెలెక్ట్ అయిపోతావు అని, పోనీలే కదా అని +2 వరకు ఏదో సరే పేరెంట్స్ చెప్పారు, మనం కూడా సేమ్ 10th వరకు స్కూల్కి ఎలా వెళ్తామో అలానే వెళ్తాం, మళ్ళీ బుక్స్ అన్ని పట్టుకొని. ఇంటర్ చాలా బాగుంటుంది అనుకుంటారు కానీ ఏముండదు, మళ్ళీ ఎడ్యుకేషన్, మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్, స్టడీ క్లాసెస్, వీటన్నిటితో సబ్జెక్ట్స్, టెన్షన్స్ స్టార్ట్ అవుతుంది. సరే అంతా అయిపోతుంది, ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి, అమ్మయ్య గట్టెక్కేసాం, మంచి పర్సంటేజ్ వచ్చింది, ఇప్పుడు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఇక్కడ మా టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అవునండి కదా సార్. సో అంటే మేము ఎలా యాజ్ ఏ పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎలా చూస్ చేసుకుంటామంటే, ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాము అంటే ఫస్ట్ ఫీ ఎలా ఉంది, పేరెంట్స్ ఆలోచించేది, స్టూడెంట్స్ ఆలోచించేది ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అంతా మా ఫ్రెండ్ గారు చెప్పాడు, అక్కడ కాలేజ్ చాలా బాగుందంట, అక్కడ హైలీ టెక్నాలజీ స్టార్ట్ అయిందంట, ఇక్కడ ఓన్లీ తక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయంట, డైరెక్ట్గా ఈ సిలబస్ కనుక మనం చేస్తే డైరెక్ట్ ఐటీలో అండ్ ఎన్ఆర్ఐలో ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయంట. అవునండి. అంటే వాడికి
మనం కష్టపడాలి బీటెక్ లో 4 years అనేది కనిపించదు. అవునండి. ఏం చేస్తే మనం నెక్స్ట్ జాబ్ కొడతాం, ఎక్కడ ఏ టెక్నాలజీ ఉంది, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ బాగున్నారా లేదా, మనతో ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, ఏమైనా స్ట్రిక్ట్గా ఉన్నారా, ఒక్క ఎడ్యుకేషనే కాదు ఇంకా అన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ స్టూడెంట్స్ ఆలోచన ఉంటుంది కదా. సో మరి ఇప్పుడు అంటే క్వశ్చన్స్ పేరెంట్స్ తరపు నుంచి క్వశ్చన్స్ మీకు అడిగేశాను, స్టూడెంట్స్లో ఉన్న ఆలోచనలు మీకు చెప్పేశాను. ఇప్పుడు మరి మా కేఎల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, పేరెంట్స్కి ఏ విధంగా చెప్తారు, ఎన్ఆర్ఐ వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది అడ్మిషన్స్? స్టూడెంట్ వైపు చూస్తే స్టూడెంట్కి ఇంటర్మీడియట్ వరకు ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్, ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. మీరు అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్ అయిపోతే చాలా నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి పేరెంట్స్ చెప్పి వాడిని అక్కడ దాకా తీసుకొస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత అసలు స్టార్ట్ అవుతుంది కదా. మాకు అంతా చీటింగే చేస్తారు సార్, పేరెంట్స్ చీటింగ్ చేస్తారు, మీ ప్రొఫెసర్స్ చీటింగ్ చేస్తారు. లేదండి, అసలు స్టార్ట్ అయ్యేది ఇంటర్ తర్వాత, లైఫ్ స్టార్ట్ అయ్యేది ఇంటర్ తర్వాత. ఎందుకంటే కెరీర్కి సంబంధించి స్టెప్ తీసుకునే 4 years చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత ఇంకా చదవడానికి కూడా ఏమి ఉండదు. అంటే ఫర్దర్ గా చదువుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పితే ముందు 4 years గట్టెక్కితే కదా సార్, తర్వాత చదువుకోవడానికి అంటే ఇంటర్ తర్వాత జాబ్ చేయరండి, 10th తర్వాత జాబ్ చేయరు, వేరే బీటెక్ తర్వాత ఖచ్చితంగా జాబ్ చేస్తారు. అంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ వస్తుంది జాబ్కి అంటే ఆఫ్టర్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్. సో ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ చదువుకోవాలి అనేది ఉంటుంది, చదవాలి, ఎక్కడ చోట ఏదో చెయ్యాలి, మనం ఇంజనీరింగ్ డిగ్రీయా ఎటో ఒకటి వెళ్ళాలి అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంత పర్సంటేజ్ ఉంటుంది, జాబ్ చేయాలనుకునే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సెటిల్ అవ్వాలి, సెటిల్మెంట్కి తీసుకునే స్టెప్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఆ సెటిల్మెంట్ తీసుకునే స్టెప్ అంటే ఇప్పుడు అంటే మనం ఒక స్టెప్ వేస్తున్నామంటే దీనివల్ల మనకి ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది అంటే ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచిస్తాం. తప్పకుండా ఆలోచించకుండా మన ఊరికి ఎలా పడితే అట్లా స్టెప్ చేయలేము. ఆ ఏజ్ ఏమవుతుందంటే 4 years భవిష్యత్తు పోతుంది. అంటే ఎలా ఉంటుందంటే మనకు తెలియదే ఉంది, దేశంలో ఇంజనీరింగ్ చేసి డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అంటే 30% నుంచి 40% ఉద్యోగాలు. 40% కూడా లేదండి, మీరు అన్నట్టు 30% ఉద్యోగాలు అయితే వస్తున్నాయి. ఆ 30% ఎందుకు మిగతా 70% వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ లేదు కదా సార్. ఆ చిన్న కంపెనీస్ లో వస్తున్నాయి, సాలరీస్ తక్కువ. అదేనండి, ఆ చాయిస్ ఆఫ్ కాలేజ్, ఇండియా చాయిస్ ఆఫ్ కాలేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ఈ మూమెంట్లో ఆలోచించేది అన్ని రకాల ఆలోచన చేస్తారు. మీరు అన్నట్టు నాకు పేరెంట్స్ వైపు ఆలోచిస్తే డబ్బులు కట్టాలా, ఇప్పుడు వీడికి చదువుకి ఎంత పెట్టాలా, ఫస్ట్ పాయింట్. వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ ఆప్షన్స్ వైపు వెళ్ళడానికి మైండ్ సపోర్ట్ చేయదు కొంతమందికి. ఇప్పుడు చదివించాలి, ఇప్పుడు మా దగ్గర ఉన్నారనుకోండి ఫర్ సపోజ్, ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే 1 type ఆఫ్ కేటగిరీ పిల్లలు మాత్రమే వచ్చేవాళ్ళు. డబ్బు పెట్టాలి, కొంచెం అంతకుంత డబ్బు పెట్టాలి, బయటకి కాలేజీల కంటే వీటిలో కొంచెం డబ్బులు పెట్టాల్సిందే. ఆ మెంటాలిటీ నుంచి పేరెంట్ ఈ టైప్ మెంటాలిటీకి ఎలా వచ్చారంటే ఏదేమైనా సరే పిల్లలు చదివించాలి. మా దగ్గర డైలీ వేజెస్ అంటే డైలీ 1000 రూపాయలు జీతం వస్తుంది ఆ పేరెంట్స్కి, ఇద్దరు కష్టపడతారు. అలాంటి పిల్లలు కూడా మా దగ్గర చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే దే నో ది వాల్యూ ఆఫ్ డిగ్రీ. వాళ్ళు తెలుసుకున్నారు, పిల్లలు ఇలా చదివితే మనం రేపు మన కష్టపడ్డే రేపు మన పిల్లలు కష్టపడకూడదు, డైలీ 1000 రూపాయలు 2000కి మనం వెతుకులాడకూడదు అన్న ఫీలింగ్ పేరెంట్స్లో రావటం వల్ల ఈ రోజున ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ పిల్లలందరూ మా దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారంటే ఇక్కడ పేరెంట్స్కి కూడా సహకారం ఉంది. అంటే ఫీజు కట్టేయాలి, ఫీజు కట్టేసే చదవాలని ఏం లేదు, బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఇదివరకు పేరెంట్స్కి అంత అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన ఉంది. ఫీజు మొత్తం కట్టకుండా చదవచ్చు, సగం కట్టి చదవచ్చు, 25% కట్టి చదవచ్చు, అసలు 0 కట్టి అసలు ఏం కట్టకుండా కూడా చదవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ తెలుసుకోవాలి స్టూడెంట్, వాళ్ళ బాబు. యూనివర్సిటీలో ఆప్షన్స్ అన్ని ఉన్నాయి సార్, అన్ని ఆబ్వియస్లీ అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే 0 రూపాయి కట్టకుండా 4 ఏళ్ళు చదువుకోవచ్చు, ఓన్లీ 25% మాత్రమే కట్టి 4 ఏళ్ళు చదువుకోవచ్చు, 50% మాత్రమే కట్టి 4 ఏళ్ళు చదువుకోవచ్చు, 25% కట్టి 4 ఏళ్ళు చదువుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కొంతమంది ఏంటంటే ఇలాంటి ఆప్షన్స్ తెలియక, ఇలాంటి అవగాహన లేక ఏదో ఒకటి ఎక్కడో చోట ముందు చదివి చేద్దామని చెప్పి పిల్లల్ని చేర్పించడం వల్ల భవిష్యత్తులో మీరు పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులు డబ్బు కాదు, మీరు ఎంత ఆస్తి ఇచ్చినా పాడు చేస్తాడు. 1 కోటి రూపాయలు మీరు అడిగి ఆస్తి రూపంలో ఇచ్చారనుకోండి, అది ఉండదో తెలియదు. ఆ కోటిని 2 కోట్లు చేయొచ్చు, లేదా దాన్ని 0 కూడా చేయొచ్చు, తెలియదు. అది ఆస్తి అనేది మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, పాడయ్యే ఛాన్స్ లేదు.
ఆ ఎడ్యుకేషన్ ద్వారా 10 మంది వాడు బతకడం కాదు 10 మందిని బతికిస్తాడు. అంటే ఇక్కడ తయారు చేస్తాం స్టూడెంట్స్ అట్లాగా. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే స్టూడెంట్ అతను ఎదగటం కాదు, చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా ఎదిగే విధంగా ప్రయత్నం చేసే విధంగా అతని కెరీర్లో డెవలప్ అయ్యే విధంగా అతని ట్రైనింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ అనేది అసలు మీరు అన్నట్టు లోపల రూమ్లో కూర్చోబెట్టి చదివించే ఎడ్యుకేషన్ కాదండి. అది వాలంటరీగా స్టూడెంట్ ఏం చదవాలనుకుంటున్నాడు, స్టూడెంట్ చాయిస్ ఏంటి అనేది బేస్ చేసుకొని చదివేది ఇంజనీరింగ్. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తారు. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ చేయాలి. లిమిటేషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, కన్స్ట్రైంట్స్ ఉంటాయి. వేరే ఇంజనీరింగ్లో అలా ఉండవు. సెకండ్ సెమిస్టర్లో చదవాల్సింది ఫస్ట్ సెమిస్టర్ చదువుకోవచ్చు. సెకండ్ ఇయర్లో ఎక్కడో ఫోర్త్ సెమ్ అంటే 2-2లో ఫోర్త్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్ని ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్ చదువుకోవచ్చు. ఇవన్నీ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్. నాకు ఇష్టం లేదు, నేను యాజ్ యూజువల్గా సెమిస్టర్ వైజ్ వెళ్దాం అనుకుంటున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎలాంటి బాగా యాక్టివ్గా ఉండే స్టూడెంట్స్, నాలెడ్జ్ ఇంకా పెంచుకోవాలనే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక చాయిస్ బేస్డ్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంటుంది. అక్కడేమో క్లాస్ రూమ్స్, ట్యూటోరియల్స్, ఇల్లు, కాలేజీ. ఇక్కడ అలా కాదు, అన్ని రకాల ఇంట్రెస్ట్లు స్టూడెంట్స్ చూస్తున్నాం కదా. స్పోర్ట్స్ కానివ్వచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వచ్చు, అండ్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్, పిల్లలతో కూడా కుకింగ్ చేయించడం అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు డిఫరెంట్ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్తామండి. అంటే ఇన్నాళ్ళు మనకి చూసారా యూనివర్సిటీ ఉండి ఆల్మోస్ట్ 45 years. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న స్టేట్స్ వాళ్ళది మనం ప్రమోట్ చేసుకొని చేస్తున్నాం. బట్ మన ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి యూనివర్సిటీని అసలు నిజంగా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తెలిస్తే అసలు 100% వదులుకోరు. అసలు నిజంగా యూనివర్సిటీ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అవునండి, ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల పేరెంట్స్ అందరూ తెలుసండి. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ప్లేస్ మేజర్ రోల్. ఆ క్యాలిక్యులేషన్స్కి మేజర్ రోల్ ప్లే చేయకుండా ఐడియాస్ బోల్డ్ ఉంటాయి. మనం ఒక ఐటమ్ కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఇష్టం ఉన్నప్పుడు దాన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా ఆ థాట్స్ కూడా ఉండాలి. అట్లాగే మీ బాబుని చదివించాలి, బాబుని చదివించాలనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మా దగ్గర ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాస్తే ర్యాంక్ వస్తే 10% నుంచి 100% స్కాలర్షిప్ ఉంటుంది. ఒకవేళ ఎంట్రన్స్ రాసాడు, రాలేదు ర్యాంకు, ఇంటర్మీడియట్ చూస్తాం. ఇంటర్మీడియట్లో మార్కులు బాగా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అక్కడ కన్సెషన్ అప్లికేబుల్ అవుతుంది. లేదు ఇంటర్మీడియట్లో తక్కువ వచ్చినాయి అంటే స్కాలర్షిప్ ఎక్కువ వచ్చేంత మార్కులు రాలా, ఇంజనీరింగ్ పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంకు రాలా, జేఈ చూస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలందరూ జేఈ రాస్తారు. జేఈకి ఇంటర్మీడియట్కి అసలు తేడా ఉంటుందండి. పిల్లలు ఇంటర్మీడియట్లో మార్కులు ఉన్నప్పుడు జేఈలో మంచి ర్యాంక్ వస్తుంది. జేఈలో తక్కువ ర్యాంక్ ఉన్నాడు ఇంటర్మీడియట్లో మంచి మార్కుల్లో ఉంటాడు. మీ నెంబరు 65% ఉంటుంది ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి, అది జేఈలో 95% వస్తుంది. జేఈకి అంత ఫోకస్డ్గా పిల్లలు చదివారు. అక్కడ వాడి ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అంటే ఆ జేఈ ఎంట్రన్స్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంది. ఇంటర్మీడియట్ మీద ఫోకస్ తక్కువ చేశాడు, అందుకే అక్కడ 65% వచ్చింది. ఆ 65% వచ్చిన స్టూడెంట్, ఇంటర్మీడియట్లో 65% వచ్చిన స్టూడెంట్ జేఈలో చూస్తే 95-96% ఉంది. నెంబర్ 1 మెరిటోరియస్. ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని మెరిట్ కాదని చెప్పలేము. 60% అంటే యావరేజ్ స్టూడెంట్, 60% యావరేజ్ స్టూడెంట్. కానీ జేఈలో 95% వస్తే ఈజ్ ద సూపర్ నెంబర్ 1 స్టూడెంట్. అతనికి మేము హై ప్రయారిటీ ఇస్తాం. అంటే ఇది చూసి దీనివల్ల ఇది రాలేదు కాబట్టి స్టూడెంట్కి బెనిఫిట్ పోకుండా ఇంటర్మీడియట్ కానీ, మా ర్యాంక్ కానీ, జేఈ పర్సంటైల్ మీద కానీ వీటిల్లో ఎక్కడైతే ది బెస్ట్ వస్తుందో అది స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తాం. దట్ ఈస్ ద కేఎల్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అనే దానికంటే బెనిఫిట్ టు స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్. ఎంతవరకు మనం చేయగలం అంతవరకు చేస్తాం. వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి ఆ స్కాలర్షిప్ వచ్చే విధంగా మేము గైడ్ చేస్తాం. ఇది తెలుసుకుంటే స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచనలు అనేది, అంటే చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే అండి, పక్క రాష్ట్రాలకు వెళ్తే వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లేకపోతే దూరం పంపిద్దాము. పిల్లలు కూడా అలాగే ఉంటారు. మమ్మీ అటు వెళ్ళిపోతాను, ఇటు వెళ్ళిపోతాను, డాడీ అంటే పేరెంట్ తండ్రి ఒప్పుకోడు, తల్లి చేత ప్రెషర్ పెట్టిస్తారు, నన్ను పంపించమని చెప్పు, నన్ను పంపించు. అంటే దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మేజర్గా మనం తీసుకుంటే అనాలిసిస్ కనుక తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల పిల్లలు మన దగ్గర చదువుకుంటే వచ్చే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లేస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కల్చరు, ఇక్కడ ఫుడ్డు, ఇక్కడ డిసిప్లిను, ఇక్కడ క్లైమేటు,
అంత లోకల్లో స్టూడెంట్ ఏం జరుగుతుంది అనేది పేరెంట్కి ఇమీడియట్గా కమ్యూనికేషన్కి వెళ్తుంది. తెలియక చేసినా తెలిసి చేసినా పేరెంట్కి వెంటనే కమ్యూనికేషన్ ఉండడం వల్ల వాడిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. మేజర్ కేఎల్కి ప్రయారిటీ ఎక్కడ వస్తుందంటే డిసిప్లిన్. మా దగ్గర చేర్పించడానికి మెయిన్ రీజను డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకుండా మీరు ఎంత ఉన్నా ఉపయోగం లేదు, ఎంత చదివించినా ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు. ఆ డిసిప్లిన్ ఫస్ట్ నుంచి ఇక్కడ మేము అలవాటు చేస్తాం. అంటే వాడిని భయపెట్టో వేరే రకం కాదు, వాడంతటా వాడు నేర్చుకునే విధంగా. అంత పెద్ద క్యాంపస్, 100 ఎకరాల క్యాంపస్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇంతమందిని మనం కంట్రోల్ చేయలేం. 25,000 మంది పిల్లలు ఉంటారు క్యాంపస్లో. 25,000 మంది పిల్లలు, 25,000 మైండ్ సెట్లు. ఏ ఒక్క పిల్లగాడిది ఇంకో పిల్లగాడిది మ్యాచ్ అవ్వదు. ఇంతమందిని మేనేజ్ చేయాలి అంటే వాలంటరీగా వాళ్ళ మార్పు రావు, మనం బలవంతంగా ఏది చేయించలేము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కేఎల్ అండ్ అదర్స్. స్టూడెంట్ వాలంటరీగా మార్పు తీసుకొచ్చుకుంటాడు. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్ మెంటాలిటీ ఇంటర్మీడియట్ అవ్వగానే చేరిన తర్వాత ఉండే స్టూడెంట్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, స్టూడెంట్ యొక్క సైకాలజీ కానివ్వండి, స్టూడెంట్ యొక్క బిహేవియర్ కానివ్వండి, ఒక సెమిస్టర్లో మార్పు వస్తుంది. సెకండ్ సెమిస్టర్లో పేరెంట్స్ ఆశ్చర్యపోతారు, ఏంటి మా అబ్బాయి అయినా మా అమ్మాయి అయినా ఏంటి ఇలా ఇలా ఇంత మార్పు వచ్చింది ఏంటిని. ఇదివరకు ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు ఇది డిఫరెంట్గా ఉండేవాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత డిఫరెంట్గా మారిపోయాడు అని పేరెంట్స్ ఆశ్చర్యపోయే స్థాయికి మేము బలవంతంగా తీసుకెళ్ళాం. ఆటోమేటిక్గా అది మారిపోతాడు. ఎందుకంటే అంతమంది పిల్లలు అక్కడ 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, 25 రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్, 36 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు. ఇంటర్నేషనల్, మల్టీ కల్చర్, మల్టీ డిసిప్లిన్, మల్టీ లాంగ్వేజెస్. అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ మైండ్ సెట్స్తో స్టూడెంట్స్ ఉండటం వల్ల అక్కడ అన్ని రకాల పిల్లలు కలిసి ఉండటంతో వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్కడికి వెళ్తే వచ్చేది కాదండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనంతటా మనం డెవలప్ చేసుకోవాలి. మనం మాట్లాడగలగాలి, మనం ట్రైనింగ్లో మనం చెప్పగలగాలి. మేము వచ్చే ట్రైనింగ్లో స్టూడెంట్స్ని డయాస్ ఎక్కువ వాడమని చెప్తాం. నీ టేబుల్ దగ్గర నుంచి చెప్పడం కాదు, కమాండ్ టు ద డయాస్ దగ్గరికి వచ్చి మాట్లాడు. నువ్వు ఎప్పుడైతే డయాస్ దగ్గరికి వచ్చి మాట్లాడతావు ఆటోమేటిక్గా నిన్ను అందరూ వాచ్ చేస్తుంటారు. ఆటోమేటిక్గా నీ కాన్సన్ట్రేషన్ అంతా మారిపోతుంది. అది వాడి టేబుల్ నుంచి దగ్గర నుంచి మాట్లాడినప్పుడు అందరూ వాడిని చూడరు, డయాస్ని చూస్తారు. సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. సో అందరూ స్టూడెంట్స్ అందరికీ డయాస్ దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్తాం. అది అలవాటు చేస్తాం ఫస్ట్ నుంచి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ కల్చర్ డెవలప్ ఏంటి, ఆ భయం లేకపోవటం, మాట్లాడాలి ఇంకా. ఎందుకంటే ఎక్కువ మంది మనం చూస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మన మైండ్ చెప్తుంది మాట్లాడాలి, బాగా మాట్లాడాలి, ఇలాంటి యాక్టివిటీస్ని స్టూడెంట్స్ని తీసుకెళ్ళగలగాలి. మా దగ్గర పనిచేసే ఫ్యాకల్టీ యావరేజ్ ఎక్స్పీరియన్స్ 16 సంవత్సరాలు. యావరేజ్ నేను చెప్పింది, మాక్సిమం కాదు, మినిమం కాదు. ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. 900 మంది డాక్టరేట్స్ ఉన్నారు. 900 డాక్టరేట్స్ మా దగ్గర ఫ్యాకల్టీగా ఉన్నారు. అంటే ఊరికే ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక ఆర్గనైజేషన్లో, ఒక ఇంత పెద్ద టాప్ యూనివర్సిటీలో 45 ఏళ్ళ చరిత్ర ఉన్న యూనివర్సిటీలో ప్లేస్మెంట్ అలా వచ్చిందంటే ఇలా వచ్చేది కదండి. ఇట్లా ఊరికే జరంగానే రాదు కదా. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది. ఇందాక మీరు అన్నారు లైబ్రరీ ఫెసిలిటీస్ 24/7. స్టూడెంట్ హాస్టల్లో ఉండొచ్చు, లైబ్రరీలో ఉండొచ్చు. నైట్ 11 వరకు చదువుకోవచ్చు, 1 వరకు చదువుకో, తెల్లవారు 4 వచ్చి చదువుకోవచ్చు. 24/7 ఓపెన్ ఉంటుంది లైబ్రరీ. పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీ చూస్తే అదో పెద్ద కాలేజీలా ఉంటుంది. డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, రెగ్యులర్ బుక్స్, ఇంటర్నేషనల్ బుక్స్, అన్ని రకాల హై స్టాండర్డ్, మీడియం స్టాండర్డ్, అన్ని రకాల క్వాలిటీ సంబంధించిన బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మ్యాక్సిమం టైం అక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. నీకు ఇంట్రెస్ట్ లేదు లైబ్రరీకి ఎక్కువసేపు కూర్చోవడం, నీకు ఇంకేదో స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే మా దగ్గర చదివిన స్టూడెంట్ జ్యోతి సురేఖ మా స్టూడెంట్ అండి, ఆర్చరీలో అర్జున్ అవార్డు. అమ్మాయి స్పోర్ట్స్ కేటగిరీలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఇచ్చారు. స్పోర్ట్స్ కేటగిరీలో కలెక్టర్గా వచ్చింది అమ్మాయికి. చదువు మీద కాదు, స్పోర్ట్స్ మీద. అంటే స్పోర్ట్స్లో కూడా హై క్వాలిటీ, అంటే వాళ్ళ దగ్గర కొంచెం ఇంత టాలెంట్ ఉంటే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంకా వాటికి పంపించి వాళ్ళని ట్రైన్ చేస్తాం. షూటింగ్లో మనకి మన స్టూడెంటే వరల్డ్ కప్లో 2 మెడల్స్ తీసుకొని వచ్చాడు షూటింగ్లో, రైఫిల్ షూటింగ్లో. ఒక రైఫిల్ షూటింగ్ కావచ్చు, లేకపోతే ఆర్చరీ కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని రకాల మన బ్యాడ్మింటన్ కావచ్చు, షటిల్ కావచ్చు,
ఏదైతే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని తీసుకుంటాం. ఆ స్పోర్ట్స్లో స్పెషల్ కేటగిరీ మళ్ళీ వాళ్ళందరికీ స్కాలర్షిప్లు 100% కూడా ఉంటాయి, వాళ్ళకి మెడల్స్ ఉంటాయి. అంటే మేము ఒక్కదాన్నే చోట్ల మెరిట్ అంటే మీరు అనుకున్నట్టు మెరిట్ అంటే ఇంటర్మీడియట్, జేఈఈ లేకపోతే మా ర్యాంకు ఇవే కాదు. స్పోర్ట్స్ కూడా మెరిటే. స్పోర్ట్స్లో క్వాలిటీ ఉన్న వాళ్ళకి హై పర్సంటేజ్ ఆఫ్ కన్సెషన్ అప్లికేబుల్. మళ్ళీ దాన్ని ఇంకా ట్రైన్ చేసి పంపిస్తాం. సో ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అన్నిట్లో ఉండాలి. అదే చెప్తున్నా, కెరీర్ అమ్మాయి కలెక్టర్ అయింది కదా, ఎక్సలెంట్. ఐఏఎస్ ఐపీఎస్ రాస్తేనే కలెక్టర్ అవసరంలా, స్పోర్ట్స్లో వచ్చిన అమ్మాయి కలెక్టర్ అయింది. నౌ షీఈస్ వర్కింగ్ యాజ్ ఏ కలెక్టర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, సూపర్. జ్యోతి సురేఖ. అంటే స్పోర్ట్స్లో అంతలాగా స్కోప్ ఉంది. జనరల్గా అందరూ ఏముందిలే చిన్న చిన్న ఆటలు ఏముంది ఆడితే అంతా ఆడిపోతాను, కానీ కొంతమంది పేరెంట్స్ ఇన్ పర్టికులర్గా ఉంటాడు. వాళ్ళ పిల్లలు బాగా ట్రైన్ చేస్తారు, డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళకి కాంపిటీషన్స్కి పంపిస్తారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. మేము ఇంకా ఎంకరేజ్ చేస్తాం. మా దగ్గర రండి, స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ స్కాలర్షిప్లు ఇస్తాం. ఎందుకంటే వాడు తెచ్చేది యూనివర్సిటీకి కాదు, దేశానికి పేరు. అతను పేరు చేస్తుంది ఎవరికి? మన కంట్రీకి పేరు తీసుకొస్తున్నాడు. యూనివర్సిటీకి వీడి కాకపోతే ఇంకో తీసుకొస్తాడు, ఇంకో ఏదో తీసుకొస్తాడు. కానీ కంట్రీకి పేరు వచ్చేటప్పుడు, మన దేశానికి పేరు వస్తున్నప్పుడు హై ప్రయారిటీ ఇస్తాం. అట్లాగా స్పోర్ట్స్లో మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో ఇంకేదైనా స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటే 2 types ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ పెడతాం క్యాంపస్లో ఎవ్రీ ఇయర్. వాళ్ళకి టాలెంట్ని బయట తీయడానికి. అంటే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ నేను తేడా చెప్తున్నాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఈస్ డిఫరెంట్. ఎలా ఉంటుందంటే వైడ్ స్కోప్ ఉంటుంది. చదువు ఒకటే కాదు, 100 ఎకరాల క్యాంపస్లో ఎన్ని రకాల ఇవి ఉన్నాయో అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. అంత ప్రాపర్గా యూనివర్సిటీ ఎలా ఉంటుంది, డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. మన కేఎల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పరంగా కానివ్వచ్చు, స్పోర్ట్స్ పరంగా ఎంత స్కోప్ ఉంటుంది అనేది కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. సో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న ఆల్మోస్ట్ అన్ని కేటగిరీకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. బీటెక్లో వచ్చేపాటికి మనకి ఇంజనీరింగ్ అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీస్తో కలుపుకొని. ఇంజనీరింగ్ అంటే మీరు అనుకున్నట్టు ఏదో కోర్స్ తీసుకొని చేయడం అనేది పాత పద్ధతి ఎలా ఉంటాయి? బీటెక్ సిఎస్సి అంటే సిఎస్సి, బీటెక్ ఈసీ అంటే ఈసీఈ, బీటెక్ మెకానికల్ అంటే మెకానికల్, సివిల్ అంటే సివిల్, ట్రిపుల్ అంటే ట్రిపుల్, బయోటెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ. ఇవన్నీ ఒక ఓల్డ్ సిస్టమ్, అదంతా ఓల్డ్ ప్యాటర్న్. మా దగ్గర ఉన్న ప్యాటర్న్ అలా కాదు. బీటెక్ సిఎస్సి విత్ మెకానికల్ వాడు సిఎస్సి చేస్తాడు, ఎలక్ట్రానిక్స్ వాడు కంప్యూటర్ సైన్స్ చేస్తాడు, ఎలక్ట్రికల్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేస్తాడు. అంటే మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు చేస్తారు. అంటే ఒక డిగ్రీ చేసుకుంటూ దాంతోపాటు వేరే దాంట్లో కూడా కొన్ని సబ్జెక్టులు, కొన్ని కోర్సులు తీసుకుని చదవగలటమే మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు. అది చేసిన వాళ్ళకే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 రకాలండి. మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు, నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్తో పాటు మెకానికల్ కూడా చేశాను. మీరు వెళ్ళారు ఇంటర్వ్యూకి, నేను వెళ్ళాను. మీకు 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది, నాకు 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మీకు బీటెక్ సిఎస్సి డిగ్రీ, నాకు బీటెక్ సిఎస్సి డిగ్రీ వచ్చింది అక్కడ. కానీ మీరు చేసిందేమో సిఎస్సినే, కానీ నా డిగ్రీలో సిఎస్సితో పాటు మెకానికల్ కూడా ఉంది. సో కంపెనీ వాళ్ళు చూసేది ఏంటి? డ్యూయల్ రోల్ ప్లే చేయించుకోవచ్చు, ఇతని చేత డ్యూయల్ రోల్ ప్లే చేయిస్తారు. అంటే మల్టీ డిసిప్లిన్ డిగ్రీ అనేది ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ కొంతమంది ఇప్పుడు తీసుకొచ్చారు. మేము 10 ఏళ్ళ క్రితం తీసుకొచ్చాం. సూపర్. 15 ఏళ్ళ క్రితం తీసుకొచ్చాం. కేఎల్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? కేఎల్ బ్రాండ్ ఇస్ నథింగ్ బట్ ప్లేస్మెంట్స్ అండి. అసలు కేఎల్ పేరు వచ్చిందే కోనేరు లక్ష్మయ్య డీమ్ టు బి యూనివర్సిటీకి. ఆ పేరు వచ్చిందే ప్లేస్మెంట్స్ వల్ల. దేశంలో, రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ ఇవ్వలేని క్వాలిటీ ప్లేస్మెంట్స్. క్వాలిటీ ప్లేస్మెంట్స్, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. క్వాలిటీ ప్లేస్మెంట్స్ రకాలు చాలా ఉంటాయి. బెస్ట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్. డ్రీమ్, సూపర్ డ్రీమ్ ఉంటాయండి మా దగ్గర. డ్రీమ్ అంటేమో 10 లక్షలు, సూపర్ డ్రీమ్ అంటేనేమో 20 lakhs. అంటే 60%, 50 to 60% పిల్లలు సూపర్ డ్రీమ్కి వెళ్ళిపోతారు. మాది యావరేజ్ శాలరీ 8.1, యావరేజ్, హైయెస్ట్ 58 lakhs హైయెస్ట్ శాలరీ, యావరేజ్ శాలరీ వచ్చి 8.1. అంటే చేరిన ప్రతి స్టూడెంట్కి, రిజిస్టర్ అయిన ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ అయితే వస్తుంది, గన్ షాట్గా వస్తుంది. బట్ మీ దాని మీద ఫోకస్ చేయాలి. మీరు చేరిపోయాము నాకు ప్లేస్మెంట్ ఇచ్చేయండి అంటే కాదు కదా, ఫోకస్డ్గా ఉండాలి. రిజిస్టర్ అయ్యావు ప్లేస్మెంట్కి, కావాలని రిజిస్టర్ అయ్యావు అయినప్పుడు దాని మీద ఆ ఇచ్చే ట్రైనింగ్ వాటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే
నువ్వు డ్రీమ్ అనుకున్న వాడిని సూపర్ డ్రీమ్ తీసుకెళ్ళిపోతారు. అలాంటి కంపెనీస్ వస్తాయి. ఎన్ని కంపెనీ 900 యూనివర్సిటీ అంటే కేర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఇంతేనండి. ఎక్సలెంట్. మీరు ఆ క్యాప్షన్ రాసుకోవచ్చు. అర్థమైంది. ఇంకా క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అది. ఎక్సలెంట్ సార్. రాసుకోవచ్చు. క్యాంపస్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఫీమేల్ అండ్ మెయిల్ బోత్ ఉంటారు, సపరేట్ ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లాంటి కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 28 స్టేట్స్ నుంచి 25 స్టేట్స్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తున్నారు. అన్ని స్టేట్స్ యొక్క ఫుడ్ అనేది ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా మనం సప్లై చేయాలి కదా. అంటే మనకి నార్త్ బెల్ట్, సౌత్ బెల్ట్. నార్త్ బెల్ట్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు, సౌత్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్కి అలవాటు పడతారు. మిగతా స్టేట్లో కొన్ని డిఫరెంట్, అంటే ఎక్కువగా నార్త్ సౌత్ కలిసిన మిగతా స్టేట్లో ఏదైనా మాక్సిమం నార్త్ సౌత్ అండి ఫుడ్ హ్యాబిట్స్ లో ఉండేది రెండే మనకి. ఈ ఇంటర్నేషనల్ వచ్చేప్పటికి అది డిఫరెంట్ ఫుడ్ మెనూ, అది వాళ్ళకి ఉంటుంది, సపరేట్ ఉంటుంది. సూపర్ ఫుడ్ లో కూడా ఇంకా డోకలేదు. మనకి ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేయడం అలాంటి ఉండవు. వాళ్ళకి స్నాక్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బ్రెడ్, చికెన్ ఇలాంటి టైపు ఇంటర్నేషనల్ ఉంటే, నార్త్ వాళ్ళకి నార్త్ టైప్ ఆఫ్ అసలు ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్తే, మీరు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తే ఫుడ్ కోర్ట్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. షాపింగ్ మాల్ ఉన్న ఫుడ్ కోర్ట్స్ అన్ని ఉన్నాయి. కేఎల్ వాడు పెట్టేది మేము పెడతాం, మేము పెట్టేది మేము ఇస్తాం. ఇంకా ఇంట్రెస్ట్ కావాలంటే స్టూడెంట్కి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. అన్ని రకాల. మీరు ఒక పెద్ద మాల్కి వెళ్తే ఫుడ్ కోర్ట్ ఎలాగైతే ఫుడ్కి మీరు వెనక్కి తిరిగి తీసుకోకుండా ఎలాగైతే మీరు ఎంజాయ్ చేస్తారో, ఇంకా ఏం తీసుకోవాలి, ఏం తినాలి, అలా ఎంజాయ్ చేయొచ్చు. మెనూలో ఇంకా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అలా ఎంజాయ్ చేయొచ్చు. సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. రూమ్ లో సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ అంతా ఇస్తారు, నీ ఇష్టం. నువ్వు ఇద్దరు కలిసి మేము ఇది మేము చేసుకుంటాం అనుకుంటే మెటీరియల్ ఇస్తారు, సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. ఇవన్నీ తెలియవండి పిల్లలకి. ఏంటంటే ఇవన్నీ తెలియవు. సేపు ఎక్కడంటే ఏదో పైన షోలు చూసి వెళ్తుంటారు, కానీ లోపలికి వస్తే కానీ ఇండిప్త్ వెళ్తే లేదు. ఇప్పుడు చూడండి మా వాళ్ళందరూ ఇప్పుడు కేఎల్ ఎలా విజిట్ కి వస్తారో, ఎలా చూస్తారు, మీరు అడ్మిషన్స్ ఎప్పటి నుంచి సార్ ఓపెనింగ్? ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మేడం. ఆల్రెడీ మన దగ్గర ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెడతాం మనం. కేఎల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జాము, అట్లాగే డిగ్రీ కోర్సులు ఉన్నాయి మన దగ్గర. బోల్డ్ కోర్సులు ఉన్నాయి, డిగ్రీ కోర్సులు. బీబీ అని, బీసీ అని, అట్లాగే బీఎస్సీ యానిమేషన్, గేమింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ, బిఏ విత్ ఐఏఎస్. బిఏ విత్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తాం. ఒక డిగ్రీ ఉండాలి. ఐపీఎస్ కొట్టాలి, ఐఏఎస్ కొట్టాలి అంటే ఒక డిగ్రీ మినిమం ఉండాలి. దాన్ని బిఏ డిగ్రీ ఇస్తాం. వాళ్ళు ఎలా చదువుతారు? దానికి ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు. అది కొంతమంది కొట్టగలుగుతారు, కొంతమంది అక్కడ దాకా వెళ్ళగలరు. లేదంటే మధ్యలో ఏదో పోస్ట్ అయితే, గవర్నమెంట్ పోస్టులు అయితే వచ్చేస్తున్నాయి పిల్లలకి. గ్రూప్ 2, గ్రూప్ 1, బ్యాంకింగ్ సెక్టార్లో ఇట్లాగేదో ఒక పోస్టులు అయితే పిల్లలు తెచ్చుకోగలుగుతున్నారు. అంటే దాన్ని టార్గెట్ పెట్టుకొని చేయడం వల్ల పిల్లలకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. అది టార్గెట్ చేయాలంటే కొంచెం కష్టపడాలి. ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, దాని తగ్గట్టు కష్టం పడాలి. పడిన వాళ్ళకి వస్తుంది. అది ప్రెషర్ లేదే కేఎల్ అండి. అసలు మీరు 100 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీలో 20,000 మంది పిల్లల్ని మనం వాచ్ చేయగలమా? మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ మీరు అదే చెప్తున్నా, వాలంటరీగా పిల్లలు వాళ్ళంతా వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కలిసే ఉంటారు. కానీ నిజంగా చెప్తున్నాను సార్, మీ యూనివర్సిటీ మాత్రం వెంటిలేషన్ కానీ, ఎయిర్ కానీ, ఆ గ్రీనరీ కానీ, అండ్ అలానే పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్కి సంబంధించిన స్పేషియసెస్ కానీ, క్యాంటీన్స్ కానీ వేరే లెవెల్ ఉంది సార్. అసలు నిజంగా వాతావరణమే ఒక డిఫరెంట్ వాతావరణం. అవునండి. అది యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి యూటిలైజ్ చేసుకున్నంత, నిజంగా మన వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత కూడా అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అంతే, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. చదువుకోవాలి ఒకటేనండి, పేరెంట్స్ కి చదువుకోవాలి, ది బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ది క్వాలిటీ ప్లేస్మెంట్స్ తెచ్చుకోవాలి. క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఎందుకని స్ట్రెస్ చేస్తున్నానంటే, మీరు ఇక్కడ పాయింట్, మీరు ఎందుకని ఆ పాయింట్ అంత గట్టిగా చెప్తున్నాను అంటే, కొన్ని చోట్ల ప్లేస్ అయిన పిల్లలు 6 నెలలు, సంవత్సరమే చేస్తారు. నేను మిగతా వాళ్ళ గురించి నేను చెప్పడం కాదు, జనరల్గా జరిగే ఇది. మా దగ్గర ప్లేస్మెంట్ వచ్చిందంటే వాడు రిజైన్ చేసి వెళ్తాను. ఓకే, అలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి. అంతేగాని వాళ్ళు తీసేయడం అనేది ఉండదు. ఎందుకని అంటారు సార్, అక్కడ డిసిప్లిన్ ఇక్కడి నుంచి వాడికి అలవాటు అవుతుంది. సబ్జెక్టు
ఆ స్కిల్లింగ్ మా దగ్గర 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కంపెనీలు పెట్టినాయి, మేము పెట్టినవి కాదు. IBM, సిస్కో, లేకపోతే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ కంపెనీలు మెయింటైన్ చేసే స్కిల్ సెంటర్సే మా దగ్గర 34 ఉన్నాయి. ప్రతి స్టూడెంట్కి ఏ కంపెనీస్లో చేయాలన్న ఒక డ్రీమ్ ఉంటుందో అవన్నీ కూడా స్కిల్స్ అన్ని మీ కాలేజ్లో స్కిల్ సెంటర్స్లో 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా, అది గవర్నమెంట్ది. గవర్నమెంట్ది కాకుండా 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 3 ఏళ్లలో స్టూడెంట్స్ 30,000 సర్టిఫికేషన్ చేశారు. ఈ 3 ఇయర్స్లో మా దగ్గర చేసిన సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్స్ 30,000 మంది. అది ఎంత పట్టు వస్తుందండి స్టూడెంట్కి. అంటే స్టూడెంట్కి ఉద్యోగం రావడం అంటే డిగ్రీని బట్టి ఉద్యోగం రాదండి. అసలు మీరు అనుకుంటున్నట్టు చాలా డిగ్రీని బట్టి ఉద్యోగం ఎవరు, ఆడు సర్టిఫైడ్ ఇంజనీర్ అవుతాడు. మేము ఇచ్చేది క్వాలిటీ ఇంజనీర్ని, అందుకే క్వాలిటీ ప్లేస్మెంట్ వస్తుంది. సెక్యూరిటీ ఎలా ఉంటుంది? నువ్వు బిలీవ్ మీ, శ్రీనగర్ మీకు క్లైమేట్ తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్ క్లైమేట్, ది మ్యాక్సిమం టెంపరేచర్ దేర్ ఇస్ 30 డిగ్రీలు అక్కడ మ్యాక్సిమం. ఎప్పుడు పీక్ సమ్మర్ సీజన్లో మన దగ్గర 50, పీక్ సమ్మర్ సీజన్లో మన దగ్గర 50 ఉంటుంది, 48 to 49. హిమాచల్ ప్రదేశ్లో దాదాపు అటే ఉంటుంది. అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఆడపిల్లలు మన దగ్గరికి వచ్చారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాల్సి, అంత సెక్యూరిటీ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మన దగ్గరికి పిల్లలు వస్తున్నారంటే, దట్టు ఆడపిల్లలు వస్తున్నారంటే, వాళ్ళు జనరల్గా అటు నార్త్ స్టేట్స్కి వెళ్తారు పిల్లలు. ఎందుకంటే క్లైమేట్ ఒకటి, వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి నార్త్ సైడ్ వెళ్తారు. కానీ మన సౌత్కి వచ్చినారంటే పిల్లలు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఆడపిల్లలు వచ్చారంటే మీరు అదొక్కటే చాలా ఎగ్జాంపుల్ హౌ వీఆర్ గివింగ్ ది సెక్యూరిటీ టు ఆల్ ది గర్ల్ స్టూడెంట్స్. ఇంకో విషయం చెప్పాలి అంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు మా దగ్గర. మంచి, చాలా గుడ్ సెక్యూరిటీ. ఆడపిల్లలు ఎక్కువ ఉంటున్నారు అంటే అర్థం, రేషియో మీరు చూస్తే కనుక 1% ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. ఎందుకని ఆడపిల్లలు ఎక్కువ ఉంటారంటే ఇది ఇవ్వగలిగాం సొసైటీకి. కేర్లో ఆడపిల్లలు నేర్పిస్తే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనేది మనం ఇవ్వగలిగాం. మెయిన్ అదే ఇంపార్టెంట్ సార్. మేల్కైనా ఫీమేల్కైనా సెక్యూరిటీ అండ్ ఫుడ్ అండ్ వెదర్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 4 థింగ్స్ కరెక్ట్గా ఉంటే ప్రొఫెసర్స్, ఈ 5 థింగ్స్ కరెక్ట్గా ఉంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్, క్వాలిటీ ఆఫ్ హెల్త్. అంతే, 3 అండి. ఈ 3 క్వాలిటీ, దట్ ఈస్ KL. క్వాలిటీ ఆఫ్ ఫుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సో మరి చూసారు కదా, KL యూనివర్సిటీ ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కాకుండా ఎంత స్ట్రాంగ్గా మా దగ్గర ఉన్న ప్లేస్మెంట్స్ బయట వాటితో కంపారిజన్ నేను చెయ్యను, కానీ మేము ఇచ్చే ప్లేస్మెంట్స్లో మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. అండ్ వెళ్ళిపోతే మా స్టూడెంట్స్ రిజైన్ చేయాలి, కానీ వాళ్ళైతే మాత్రం పంపించే ప్రసక్తి ఉండదు. అంత స్ట్రాంగెస్ట్ కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ అనేది మన KL యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ వస్తుంది. అండ్ ఏదైనా సరే ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని చూస్తారు, అండ్ మనకి ఎంత రీజనబుల్ ఫీ ఉంది అనేది చూస్తారు, అండ్ కాలేజ్ వాతావరణం ఎలా ఉంది, ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ ఎంత సెక్యూరిటీ ఉంది, ఇవి ఏవైతే చూస్తారో ముఖ్యంగా ఫుడ్. సో పిల్లలు హెల్తీగా ఉండాలి, బాగా చదువుకోవాలి, క్వాలిటీ ప్లేస్మెంట్ ఉండాలి, అన్నిటికన్నా డిసిప్లైన్గా ఉండాలి, పిల్లలు పాడవకూడదు. సో మన పేరెంట్స్ అయితే మన కోసం ఆలోచించేది అదే. సో మా పేరెంట్స్ అందరికీ కూడా చెప్తుంది ఏంటి అంటే, మీరు అనుకునేటువంటి ప్రతి ఒక్క పాయింట్స్ అన్నీ కూడా మన KL యూనివర్సిటీలో ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ మీకు కావాల్సినటువంటి కమ్యూనికేషన్, ఎస్ మన అదర్ స్టేట్స్కి వెళ్తే కమ్యూనికేషన్ పెరుగుతుంది అన్నారు, కానీ అదర్ స్టేట్స్ నుంచే మన తెలుగు 2 సిటీస్కి అండ్ 2 స్టేట్స్కి వస్తున్నారు అంటే ఆ కమ్యూనికేషన్ మనకి ఎక్కడ కూడా దొరుకుతుంది. సో కమ్యూనికేషన్ ఎక్కడున్నా కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి సో బెస్ట్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ KL యూనివర్సిటీని. కాబట్టి మీరైతే అసలు మిస్ చేసుకోకండి. ముందు కాలేజ్కి వెళ్ళండి, విజిట్ చేయండి, క్యాంపస్ని చెక్ చేయండి, ఫుడ్ కోర్ట్స్ని విజిట్ చేయండి, అండ్ అలానే ఎంత బాగున్నాయి అనేది క్లాస్ రూమ్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ లైఫ్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి అడ్మిషన్స్ బుకింగ్కి చేసుకోవచ్చు, అండ్ కాలేజ్ విజిట్కి కూడా వెళ్ళొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.